2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్రాన్ని ఆర్థికంగా దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామన్నారు. యువతలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని అసెంబ్లీలో చెప్పారు మంత్రి. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పై సర్కార్ ఆలోచన చేస్తోందని, విదేశీ కొలువుల కోసం టామ్ ను బలోపేతం చేస్తున్నామన్నారు మంత్రి వివేక్. స్కిల్ డెవలప్మెంట్ కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. టాటా యాజమాన్యంతో చర్చించి 4,000 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లను తెచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలతో సహా 118 ఏటీసీలను ఏర్పాటు చేశామని వివరించారు. తెలంగాణ రైజింగ్ 2034లో రాష్ట్ర ఎకానమీని $1 ట్రిలియన్ చేయాలని, 2047లో $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. తెలంగాణ రైజింగ్ 2034లో $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. తర్వాత 2047లో $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది. దీనివలన ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. దీనివలన ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదైతే ఈ రాష్ట్రానికి అవసరమో అది అవుతుందని చెప్పి ఆ ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అధ్యక్ష, సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి దావోస్ వెళ్లి చాలా మంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారని వివరించారు మంత్రి వివేక్. 7 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయన్నారు. మారుమూల యువతకు కూడా అవకాశాలు కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా 118 ఏటీసీ సెంటర్ల స్థాపన జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్, టెక్నాలజీని ఈ సెంటర్ల ద్వారా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మా ముఖ్యమంత్రి గారు, మా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఇద్దరు కూడా డావోస్ వెళ్ళి చాలా మందితో చర్చించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావాలని చెప్పి సుమారు 7 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రానికి తేవడం జరిగింది. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ సరిగా ప్రొడక్టివ్గా ఫ్రక్టిఫై కావాలనుకుంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము టాటాస్ వారితో చర్చించి వారితో సుమారు 4,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్తో ఇంతకుముందు ఉన్న 65 ఐటీఐలు ఏదైతే ఉండేనో అవన్నీ కూడా టీఆర్ఎస్ టైంలో పాతబడిపోయినాయి. మారుమూల ప్రాంతాల్లో వ్యవసాయ పరిశ్రమలకు అవసరమైన కొత్త కోర్సులను ఈ సెంటర్లతో ఇంట్రడ్యూస్ చేస్తున్నామన్నారు మంత్రి వివేక్. ఏఐ, డ్రోన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, ఆ పరిశ్రమలకు అవసరమైన టెక్నాలజీని, స్కిల్స్ను అందిస్తామని చెప్పారు. శిక్షణ పొందే సమయంలో వారికి $2,000 స్టైఫండ్ ఇస్తామని సీఎం ప్రకటించారని గుర్తు చేశారు మంత్రి. సుమారు 28,000 మంది ఈ ఏటీసీస్లో ట్రైన్ అవుతారు. మారుమూరు ప్రాంతాలలో కూడా ఎక్కడైతే అగ్రికల్చరల్ ట్రైనింగ్ అవసరమో ఆ ఇక్రిసాట్తోని, భారత్ కృషి కేంద్రంతో వాళ్ళందరితో చర్చించి కొత్త కోర్సెస్ ఎక్కడైతే మారుమూరు ప్రాంతాలలో అవసరమో అవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కొత్త ఏఐ, డ్రోన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఏదైతే ఇంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో అక్కడ అవసరమైన టెక్నాలజీస్ కూడా ఈ ఏటీసీ సెంటర్స్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. దేశంలోనే బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ కి కావాల్సిన స్కిల్స్ అందించేందుకు టామ్తో 90 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ప్రత్యేకంగా లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం మరో 30 కోట్లు బడ్జెట్లో కేటాయించామన్నారు మంత్రి.